నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేశవాపూర్ను సోలార్ మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతాం, మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ. సినిమా డైలాగులు కొట్టడం సింపుల్, పరిణామాలు ఎదుర్కోవడం కష్టం. సుస్మిత వ్యాఖ్యలకు ఇందిరా శోభన్ ఘాటు కౌంటర్. కాంగ్రెస్ హామీల అమలు ఎప్పుడు? 302 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి, పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పల్లె పల్లెకు పొన్నమన్న పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కేశవాపూర్లో పర్యటించిన మంత్రి గ్రామ ప్రజలు, రైతుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. గ్రామంలో 506 పెన్షన్లకు ఏడాదికి 1.44 కోట్ల నిధులు, 5,486 మంది రైతులకు రైతు భరోసా కింద 5.03 కోట్లు అందుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. 526 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 630 కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ అందుతోందన్నారు. కేశవాపూర్ నుంచి అంబాల, పెంబర్తి వరకు రహదారి పనులతో పాటు గ్రామంలో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి తెలిపారు. గుంటూరు పల్లె నుంచి కేశవాపూర్ వరకు 3.5 కోట్లతో రహదారి పనులు మంజూరయ్యాయని వెల్లడించారు. ముఖ్యంగా కేశవాపూర్ను సోలార్ మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్, సోలార్ పంపులు ఏర్పాటు చేసి అదనపు విద్యుత్ ను విక్రయించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. గ్రామంలో 300 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తే గ్రామ అభివృద్ధికి 10 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సబ్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అర్హులైన వారు కొత్త పెన్షన్ల కోసం ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కేశవాపూర్ను హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చెరువుల అభివృద్ధి కావచ్చు, ఇతరత్ర ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, అన్ని అంశాలతో పాటుగా మీ ఊర్లే నేను మండలానికి కేశవాపూర్ ఒక మోడల్ విలేజ్ గా ఇచ్చిన. దేని విషయంలో? సోలార్. మీ ఊర్లే పని స్టార్ట్ అయింది. ప్రతి ఇంటి మీద టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆ సోలార్ ఆ ఇంటి ఆయన ఇంటి ఆయన టీవీలో. అట్లా మీ ఊర్లో ప్రతి ఇంటికి సోలార్ పెడతారు. తర్వాత ప్రతి పంపు సెట్ కూడా సోలార్ పెడతారు ప్రభుత్వం ఖర్చుతోటి. మీరు దానికి కొంత సహకరించండి. దానికి సంబంధించినటువంటి అంశం మీద సోలార్కి సంబంధించిన అధికారి వచ్చినాడు, అవి కూడా చెప్తారు. దానివల్ల మీకు అవసరం ఉన్న విద్యుత్ వాడుకొని మిగతా కూడా ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. దానికి సంబంధించిన మీటర్లో పెడతారు కాబట్టి అది కేశవాపూర్ మోడల్గా ఉంది. మిగతా గ్రామాల్లో మిమ్మల్ని చూసి వాళ్ళు స్వయంగా వాళ్ళే డబ్బు పెట్టి పెట్టాల్సి వస్తుంది. మీ ఊర్లో మాత్రం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుందని మనవి సందర్భంగా మనం చేస్తాము. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సుస్మిత వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీసేలా ఉన్నాయని ఆమె విమర్శించారు. నీ వల్ల నీ తల్లి తలదించుకునే పరిస్థితి వచ్చింది అంటూ కొండా సుస్మితను ఉద్దేశించి ఇందిరా శోభన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేరుకు ముందు కొండా అనే పేరు లేకపోతే అసలు నువ్వు ఎవరు సుస్మిత అంటూ ప్రశ్నించారు. సినిమా డైలాగులు చెప్పడం చాలా సులభమని, కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కోవడం అంత సులభం కాదని ఇందిరా శోభన్ హెచ్చరించారు. రాజకీయాల్లో మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. మీ తల్లికి మంత్రి పదవి ఉందని, ఆ పదవి కారణంగా మీ కుటుంబ సభ్యులందరికీ రాజకీయ గుర్తింపు వచ్చిందని వ్యాఖ్యానించారు. మీ తల్లికి మంత్రి పదవి ఉంటే మీ అందరికీ ఉన్నట్లే కదా, మీ జాతికి మొత్తం ఉన్నట్లే కదా అంటూ సుస్మిత వ్యాఖ్యలపై ఆమె ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను ప్రతిరోజు ఎందుకు విమర్శిస్తున్నావంటూ ఇందిరా శోభన్ ప్రశ్నించారు. రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉండాలని, వ్యక్తిగతంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానులు ఊరుకోరని ఇందిరా శోభన్ హెచ్చరించారు. రాజకీయంగా విమర్శలు చేయాలంటే అంశాల ఆధారంగా మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని ఆమె సూచించారు. నీవు చేసేటువంటి వ్యాఖ్యలకి ఇవాళ మొత్తం అంతా కూడా పక్కపాటు ట్రోల్ చేస్తున్నాడు మమ్మల్ని. ఎందుకు ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? దేని గురించి? ఎవరి దగ్గర ఏ అవినీతి ఏం చేశారని నీ దగ్గర ఏం చిట్టా ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉంటాయి, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దమ్ముంటే. అది లేదు. మళ్ళా ఏదో ఒకటి చూపాలా.
ఇంకొకటి పబ్బం గడుపుకోవాలా? ఇదేనా నువ్వు చేసే రాజకీయం? ఇక్కడ ఉన్న ఈ ప్యానెల్ లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొప్పించుకుంటున్నాం. అంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి చూస్తే నీ వెనక మరి బీజేపీ బీఆర్ఎస్ ఉండి మాట్లాడిస్తుందో అని అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. నాలుక నుంచి ఒక బోర్డు బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంతో కష్టపడి ఉండాలా, ఎంతో బాధపడాలా, అవి మళ్ళీ తీసుకోవాలి వెనక్కి అని అంటే. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణ చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు పలు హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. వృద్ధుల పెన్షన్లు 2000 నుంచి 4000కు, వికలాంగుల పెన్షన్ను 4000 నుంచి 6000కు పెంచుతామని ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం, రైతు బంధు సాయం వంటి హామీలను కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కమలాపూర్ లో పెండింగ్ లో ఉన్న 302 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు, గూడూరులోని 50 ఇళ్లకు, మర్రిపల్లిగూడెంలోని ఇళ్లకు వెంటనే ప్రొసీడింగ్స్ ఇచ్చి లబ్ధిదారులకు ఇల్లు అందించాలని కోరారు. కేవలం కాగితాలు ఇచ్చి కంటి తుడుపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. మీరే కొట్లాడుకుంటారా, లేకపోతే ప్రజలకి ఏమైనా చేస్తారా? అసలు మీరు కొట్లాడుకోవడానికి, మీ సినిమాలు చూడడానికి మిమ్మల్ని గవర్నమెంట్లోకి వేసారు ఓట్లు ప్రజలు. మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఏమైనాయి? మీరు చెప్పిన 420 హామీలు ఏమైనాయి? ఎక్కడ పోయినాయి అవన్నీ? ఇలా మా తాతలకి అవ్వలకి 2000 పెన్షన్ నుంచి 4000 పెన్షన్ ఎప్పుడు చేస్తారు? ఇలా 4000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 ఎప్పుడు చేస్తారు? ఇలా తులం బంగారం ఇస్తామన్నారు, ఆ తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? ఆ తులం బంగారం ఇచ్చే దేవునికి ఎడగా ఇలా ఉన్న 1,116 రూపాయలని మీరు స్టే తెచ్చి ఇలా పేద ప్రజల్ని, ఆడబిడ్డలు ఆపుతా ఉన్నారు కదా. సిగ్గు అనిపిస్తలేదా మీకు? రైతులకి రైతు బంధు ఎప్పుడేస్తారు? ఇవన్నిటికీ జవాబు చేస్తే ఓ అని మొరుగుతారు. మీ మొరుగుడులకి, మీ దీనికి, మీ తాట తుపాకులకి ఎవడో భయపడేటోడు లేడు. బరాబర్ ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న తాతలు, అవ్వలు, అక్కలు, చెల్లెలు, యువకులు నాకు ఓట్లేసి వాళ్ళ పక్షాన మాట్లాడమని నాకు హోదా ఇచ్చింది. బరాబర్ మా నియోజకవర్గ ప్రజల పక్షాన డెఫినెట్గా మేము నన్ను అడుగుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలల భూములను కబ్జా చేసేందుకే ప్రభుత్వం కుట్రకు తెరలేపిందని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ కుమార్ ఆరోపించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై స్పందించిన ఆయన కళాశాలలకు సంబంధించిన భూములను ఇతర అవసరాలకు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. పాలిటెక్నిక్ కళాశాలలు కొనసాగుతున్న భూములపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కళాశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేశవరావు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని రాకేష్ కుమార్ ఆరోపించారు. పాలిటెక్నిక్ కళాశాలల భూములపై కన్నేసి వాటిని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ఆయన బహిర్గతం చేయాలని, ప్రభుత్వం కూడా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో విద్యార్థుల్లో అనుమానాలు, ఆందోళనలు కలిగించే నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ఊర్లో కూడా ఉన్నటువంటి పాలిటెక్నిక్ చుట్టూ ఈరోజు ఒక నగర సమాజం ఏర్పడ్డది. అలాంటి పాలిటెక్నిక్ భూముల మీద కన్నేసిర్రు. గతంలో ప్రభుత్వ స్కూల్ పనిచేస్తా అన్నాడు, ఆ స్కూల్లో భూముల మీద కన్నేసిర్రు. ఇది రియల్ ఎస్టేట్ ప్రభుత్వమే తప్పితే రియల్గా ప్రజల గురించో లేకపోతే విద్యార్థుల గురించో పనిచేసేది కాదు. కాబట్టి వెంటనే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, మా ఈసెట్ విద్యార్థులకు అన్యాయం జరిగితే, ఎందుకంటే పాలిటెక్నిక్ ద్వారా మా భవిష్యత్తును నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చినాం. పాలిటెక్నిక్ ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చిన. కాబట్టి ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరిగితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మరో పోరాటానికి సిద్ధమవుతాం. ఈ జనతా గ్యారేజ్ నుంచి అలా పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఒక్కడే చెప్తున్నా, చదువు రాని వాళ్ళందరూ కూడా జమై ఈరోజు చదువుకునే పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తా అంటే మీరు దిగొచ్చేదాకా పోరాటం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. గతంలో పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి ఎంతో విప్లవోత్తమైన నాయకులు పుట్టారు. ఈరోజు మళ్ళీ ఆ విప్లవాన్ని మరొకసారి పుట్టియొచ్చని చెప్పేసి వీళ్లకు విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిక జారీ చేస్తున్నాం.
ఒక హోదాలో ఉన్నప్పుడు కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని, కుటుంబంలో తమ పిల్లలు తప్పు చేస్తే తప్పు తమకే వర్తిస్తుందని పరోక్షంగా కొండా సురేఖను విమర్శించారు వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు. స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా ఎంజిఎం జంక్షన్ లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మరియు ఎమ్మెల్యే నాగరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టెక్నాలజీ పరంగా దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీకే దక్కుతుందని నాగరాజు అన్నారు. కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ నాలిక ఉందని ఇష్టం వచ్చినట్లు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మాట్లాడితే సహించేది లేదని, కొండా దంపతులు సీనియర్ నాయకులని, వాళ్లకు కొండంత అండ ప్రజల అండ ఉందని, పార్టీలో ఉండుకుంటూ పార్టీని అవమానిస్తే ఎవరూ ఊరుకోరని అన్నారు. ఆమెకు సీఎం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆమె హోదాలో ఉండి కూతురు విమర్శించడం సరైంది కాదని, సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్లకు ఏమన్నా హామీ ఇవ్వచ్చు, అది మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారేమోనని, ఏదైనా మనసులో ఉంటే నేరుగా సీఎంతో మాట్లాడి పరిష్కరించుకోవాలి తప్ప ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని నాగరాజు అన్నారు. మరి ఈ రోజు మహానీయుని యొక్క జయంతి సందర్భంగా 82వ జయంతి సందర్భంగా మా కాంగ్రెస్ కుటుంబానికి అందరికి కూడా శుభాకాంక్షలు. గాంధీ కుటుంబం అంటేనే సాక్రిఫైస్ చేసే కుటుంబం. రాజ్యాంగాన్ని కాపాడే ఏదన్నా పార్టీ ఉంది, అందులో వ్యక్తులు ఉన్నారంటే అది ఓన్లీ గాంధీ కుటుంబం తప్ప ఇంకెవరు ఆమె కోసం మాట్లాడలేదండి. క్రమశిక్షణ విషయంలో ఆమె పైన ఏం మాట్లాడలేదు. నేను చెప్పలే కదా, పిల్లకాకి వరకు ఉండిలే దెబ్బ. ఎవరో పిల్లకాకిని పెట్టి మాట్లాడించరు కాదు, మీరు పోవాలి కదా. మీకు అన్ని దర్వాజాలు ఓపెన్ ఉన్నాయి కదా. ఆయన సీనియర్ నాయకుడు, మేడం కూడా సీనియర్ నాయకురాలు. కొండ అంటే అందరికీ అండగా ఉండే ఫ్యామిలీ వాళ్ళు. మరి ఆ ఫ్యామిలీకు వారంటే చాలా గౌరవించుకునే నాయకులు ఉన్నారు. వారినంటే చాలా మంది ఓటర్స్ ఉన్నారు. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా అన్ని హక్కులు కల్పించింది. వారిని ఎప్పుడు కూడా సీఎం ద్వారం దగ్గర ఆపిన సందర్భాలు లేరు. వాళ్ళు వెళ్ళి మాట్లాడచ్చు కదా. ఇది కుటుంబ విషయం. ఒక హోదాలో ఉన్నప్పుడు మన ఫ్యామిలీని, మన కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. రేపు మా కొడుకు తప్పు చేసినా, ఎవరి కొడుకు తప్పు చేసినా, ఎవరి బిడ్డ తప్పు చేసినా ఫలానా వాళ్ళ కొడుకు అంటారు. కాబట్టి నేను అందుకనే మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడడం తప్పు. అదే సురేఖమ్మ వచ్చి మాట్లాడితే దానికి ఎవరైనా ఆన్సర్ ఇస్తుండే కావచ్చు. నాలుక ఉన్నదాన్ని ఇష్టం వచ్చినట్టు చిన్న పెద్ద వయసు తారతమ్యాలు లేకుండా అఘోరంగా మాట్లాడితే దాన్ని ఎవరు కూడా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. తప్పు అది. తప్పనిసరిగా దీనిపైన దంపతులు వారు పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకుని, ఇది ఇంట్లో విషయాలు కదా. వారు వచ్చి మరి పీసీసీగా ఉన్నప్పుడు కావచ్చు, సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, ఏమన్నా మాట ఇచ్చిండు. మా సామాన్యకు కూడా మాట ఇచ్చినాం. అందరం పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటో దానికి కట్టుబడి ఉన్నాం. మళ్ళీ ఇంట్లో వ్యవహారాన్ని ఇంట్లో మాట్లాడుకుంటే బాగుండు. ఎమ్మెల్సీ వస్తుండే కావచ్చు, రాకపోతుండే కావచ్చు. అంత మాత్రాన్ని ఇట్లా వచ్చి వారు మాట్లాడకుండా బిడ్డతో మాట్లాడడం తప్పని మేము అంటున్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఎర్రవల్లి మండలం బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని గురువారం తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ ఈవో సురేందర్ కుమార్, అర్చకులు సందీప్, పూర్ణకుంభ స్వాగతం పలికి దేవాలయంలో గోత్రనామాలతో అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ విశిష్టత గురించి ఈవో వారికి వివరించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తెలంగాణలోని టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం బలహీనపరుస్తోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య అందించేందుకు అవసరమైన మౌలిక వసతులు, ప్రయోగశాలలు, పరికరాలు, సిబ్బంది వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు ఖర్చు చేస్తున్న నిధులను పాలిటెక్నిక్ కళాశాలల అభివృద్ధికి వినియోగిస్తే వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజల అవసరాలను అనుగుణంగా ఉండాలని ఆయన అన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అభివృద్ధి చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే దాని పేరుతో ఇప్పటికే ఉన్న టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం సరికాదని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ, మధ్యతరగతి
కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ఆధునిక సాంకేతిక పరికరాలు, నైపుణ్య శిక్షణ, పరిశ్రమలకు అనుగుణమైన కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ ముఖ్యమైన ప్రశ్న ఏంటయ్యా అంటే, మరి మీరు 2024లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఒక చట్టం ద్వారా తీసుకొచ్చిండ్రు, ఓకే. కానీ ఈ పాలిటెక్నిక్స్ అన్నిటికి కూడా నియంత్రించే ఒక బోర్డు ఉన్నది. దాన్నే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, TSBTET అని ఉంటుంది. అది మీరు రాజకీయాల్లో రాకముందే అది 1982లోనే అది ఎడ్యుకేషన్ యాక్ట్ 6/1982 ప్రకారం వచ్చింది. అది ఒక అటానమస్ బాడీ. గత 50-60 సంవత్సరాలుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా పనిచేస్తున్న బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ను మీరు నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నారు. నిన్న మీ సీనియర్ మీరు అంటున్నారుగా, తెలంగాణలో 2 మేధావులు ఉన్నారని. ఒక మేధావి చనిపోయాడు, ఇంకో మేధావి బతుకున్నాడు. ఆ మేధావే కేశవరావు. ఈ ఆకునూరి మురళీ కమిషన్ రిపోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మీరు అడ్వైజర్గా ఈ తెలంగాణ మేధావులకే మేధావైన అపర మేధావి మీరు కేశవరావు అంకుల్ని పెట్టుకున్నారు. ఆ కేశవరావు అంకుల్ నిన్న ఈ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులను పిలిపించి భయపెట్టిస్తాడా? ఒక తాతగా ఉండాల్సిన కేశవరావు గారు ఈ చిన్నారి బిడ్డలను, మనవల్ లాంటి వాళ్ళని, వాళ్ళందరినీ భయపెట్టించి, ఇగో నడవదు, మీరందరూ కూడా పోవాలి, మా దగ్గర డబ్బు లేవు, అందుకొరకు మేము తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం, అందులోనే మీరు పోయి చదవాలని భయపెట్టిస్తున్నారు ఫ్యాకల్టీ మెంబర్లను, విద్యార్థులను. ఇదేనా మీరు చేయాల్సింది కేశవరావు గారు? మీ ముఖ్యమంత్రి గారు ఒక హెలికాప్టర్ ఉండగానే 111 కోట్లతో ఇంకొక హెలికాప్టర్ కొన్నాడు కదా. ఆ హెలికాప్టర్కి పెట్టిన డబ్బులన్నా ఈ పిల్లలకు పెడితే వాళ్ళు బాగుపడతారు కదా. ఒక్కొక్క మీటింగ్కు 10 కోట్ల నుంచి 15 కోట్లు పెట్టి గత 6 నెలలుగా మీరు మీటింగులు పెట్టి తిడుతున్నారు కదా. ఆ డబ్బులన్నీ ఈ రామంతపూర్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే లెదర్ పాలిటెక్నిక్ కానీ, కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కానీ, 58 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ కానీ వాళ్ళందరికీ ఇస్తే పిల్లలు బాగుపడతారు కదా ముఖ్యమంత్రి గారు. జనగామ జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేవరుప్పల, కొడగండ్ల మండలాలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా సింగరాజుపల్లి వద్దకు చేరుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు సాగునీరు విడుదల చేయాలంటూ అక్కడ ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో జరిగిన తోపులాటలో ఎర్రబెల్లి దయాకర్ రావుకి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవరుప్పల, కొడకండ్ల మండలాలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ఆందోళనలో పోలీసులు ఎర్రబెల్లిని అడ్డుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పథకం తమ విద్యకు అడ్డంకిగా మారుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శక్తి పథకం అమలుతో భవిష్యత్తులో పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేద విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యను అభ్యసించలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఫీజులు పెరిగే అవకాశం ఉందని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మాజీ మంత్రి వినయ్ భాస్కర్ విద్యార్థులకు మద్దతు నిలిచారు. మేధావులు కానీ, ప్రజలు కానీ రద్దే వరకు వాళ్ళు మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసిండ్రు. జీవో నెంబర్ 3 and 4 రద్దు చేసిండ్రు. అక్కడ ఇటువంటి పాలసీని రద్దు చేసిండ్రు. కాబట్టి ఈ గురువు గారిని మరి అనుసరిస్తావు కాబట్టి ఇక్కడ కూడా జీవో నెంబర్ 97 రద్దు చేయాలి. అదేవిధంగా ఈ శక్తి ప్రోగ్రాం నిర్వహణ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీని వెనుక ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అక్కడ ప్రభుత్వ పరంగానే 100 ఎకరాల క్యాంపస్ ఇస్తారట. కోట్లాది ఆస్తులను ఆ ప్రైవేట్ వ్యక్తికి, కార్పొరేట్ వ్యక్తి అంటగడతారట. ఇదే కాకుండా 3 ఏళ్ల పాటు నిధులు కూడా ఇస్తారట. కాబట్టి లాస్ వస్తే మాత్రము ప్రభుత్వ భరిస్తారు తప్ప కార్పొరేట్ కాదట. ఈరోజు రేపు మా రమేష్ గారు అన్నట్టు మరి ఇంకా 1-2 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కనుక ఉంటే ఈ పాలిటెక్నిక్ ఉన్నటువంటి సుమారు 10 ఎకరాలు ఎంతుందండి, 10 acres ఇంత మంచి బిల్డింగ్లు అన్నింటినీ కూడా కార్పొరేట్ రిలయన్స్ కో, అంబానీకో, ఆదానికో ఇచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా పైసలు దోచుకునే పరిస్థితి ఉన్నది.
రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 97 కారణంగా తమ భవిష్యత్పై ప్రభావం పడుతోందని పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు మండిపడ్డారు. తమకు అప్లికేషన్ రాయడం రాదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. మాకు అప్లికేషన్ రాయడం రాదంటున్నారు, మరి మీకు కనీసం తెలుగులో లెటర్ రాయడం వచ్చా అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విద్యార్థులు ప్రశ్నించారు. జీవో 97ను రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. సార్ ఒకటి అడుగుతున్నా సార్, మాకు లెటర్ రాయడం రాదంటారు కదా, లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్ ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? సరే మీరు అన్నట్టే అందాం, అందరు ఇంజనీర్స్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం, మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఇచ్చేవాడు తెలుగులో రాసి చూపేయండి. మీకేం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి? వచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి, లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు. ఇప్పటికే మేము శక్తి స్కీమ్ అంటారు, మాకు హెడ్ఏక్ వస్తుంది దాని గురించి తలుచుకుంటే. అలా ఏం యూజ్ ఉంది? ఒక్క మాట మాకు చెప్పండి, అలా ఏం యూజ్ ఉంది? మళ్ళీ ఐటీ స్టూడెంట్స్ లెక్క మేము ఫస్ట్ నుంచి ఇవ్వాలి కదా, ఇక్కడ ఎవ్వరికి ఇవ్వలేరు, ఒక్కరికి రాలేదు. అది ఇచ్చి చూపించండి మీకు అంతగానం ఇంప్రూవ్ చేయాలని ఉంటే. లేనిది తెచ్చి శక్తి స్కీము దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటా రావాలంటే వాళ్ళు చదువుతారు సార్? ఆల్రెడీ మేము స్కిల్స్ నేర్చుకున్నామా లేదా సార్? ఫైనల్ ఇయర్ డిప్లొమా ఫైనల్ ఇయర్ ఒక్క స్కాలర్షిప్ రాలే, ఏం రాలే. స్కాలర్షిప్ మేము కట్టుకోవాలంటే పైసలు మాకు ఇస్తారంట వాళ్ళు రిటర్న్. మేము డిప్లొమా చేసి మళ్ళీ లాటరల్ ఎంట్రీ ఉంటుంది మాకు అసలు ఏంది, వాళ్ళకి మనకి ఏం తేడా? మళ్ళీ అదైతే ఇంటర్ చేసి వచ్చేవాళ్ళం మేము కాలేజ్ కాడ ప్రొటెస్ట్ చేస్తే అలా వాల్యూ దొరుకుతలేదని మేము రోడ్ మీదకి వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నాయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మాకు ఎట్లా ఇప్పుడు డిప్లొమా చేస్తే మాకు ప్రైవేట్ జాబ్స్ చేస్తే గవర్నమెంట్ ఏం రావు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్ లేదు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఏం లేదు. మాకు రాయనికే రాదు, ఏం రాదు. ఆయనకు వస్తా ఫస్ట్ నేను అడుగుతారా రేవంత్ రెడ్డికి, ఆయనకి ఏమైనా వస్తా? నేను కల్లోపడితే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నాది, మా ఊరు పక్కనే ఆయనది. వస్తా ఏమన్నా? చదవనికే రాదు, ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు. మా తమ్ముళ్ళు మాట్లాడతారు, 4th 5th క్లాస్ వాళ్ళు మాట్లాడతారు, చదవనికే రాదు, ఏం రాదు. మళ్ళీ మాకు వచ్చి అది అంటుంది పెద్ద. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేశవాపూర్ను సోలార్ మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతాం, మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ. సినిమా డైలాగులు కొట్టడం సింపుల్, పరిణామాలు ఎదుర్కోవడం కష్టం. సుస్మిత వ్యాఖ్యలకు ఇందిరా శోభన్ ఘాటు కౌంటర్. కాంగ్రెస్ హామీల అమలు ఎప్పుడు? 302 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి, పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.